హృదయపూర్వకంగా శుభాలు, వందనాలు తెలియచేస్తూ ఈ ఘనమైన కార్యక్రమాన్ని జరిగిస్తున్న ఆత్మీయులైన దైవజనులకి హృదయపూర్వకంగా నా నిండు వందనాలు తెలియచేస్తూ ఏకీభించిన మీ అందరికీ కూడా పేరు పేరు చెప్పిన మరొకసారి నా హృదయపూర్వక వందనాలు, శుభాలు అందిస్తూ, ప్రియులారా, దేవుని వాక్య ధ్యానానికి వెళ్ళే ముందుగా ఒక చిన్న పల్లవి, ఒక శరణాన్ని మనం పాడుకుందామండి. తదనంతరం దేవుని వాక్య ధ్యానంలోనికి మనం వెళ్దాం. ఆరాధన చేతును అన్ని వేళలా, ఆత్మతో సత్యముతో ఆరాధింతును. ఆరాధన చేతును అన్ని వేళలా, ఆత్మతో సత్యముతో ఆరాధింతును. నా ప్రాణ ప్రియుడు యేసయ్యకు, నన్ను కన్న తండ్రి నా యేసుకు. నా ప్రాణ ప్రియుడు యేసయ్యకు, నన్ను కన్న తండ్రి నా యేసుకు. స్తుతి 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 ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. స్తుతి 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 ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. ఆరాధన చేతును అన్ని వేళలా, ఆత్మతో సత్యముతో ఆరాధింతును. బలవంతుడా, జయశీలుడా, మృత్యుంజయుడా, నా జీవనదాత. బలవంతుడా, జయశీలుడా, మృత్యుంజయుడా, నా జీవనదాత. ఉన్నవాడు అనువాడానికే స్తోత్రము, సృష్టికర్త సజీవుడానికే స్తోత్రము. ఉన్నవాడ అనువాడానికే స్తోత్రము, సృష్టికర్త సజీవుడానికే స్తోత్రము. స్తుతి చేయుట నాకెంతో శోభస్కరము, స్తుతి చేయుట నాకెంతో శోభస్కరము. స్తుతి 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 ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. స్తుతి 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 ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. ఆరాధన చేతును అన్ని వేళలా, ఆత్మతో సత్యముతో ఆరాధింతును. ఆరాధన చేతును అన్ని వేళలా, ఆత్మతో సత్యముతో ఆరాధింతును. దేవునికే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. క్రీస్తునందు అత్యంత ప్రియులైన మీ అందరికీ మరొక్కసారి హృదయపూర్వకంగా నిండు వందనాలు, శుభాలు అందిస్తూ ఆదికాండము 18వ అధ్యాయము, ఆదికాండము 18వ అధ్యాయము 3వ వచన భాగం చదువుకుందాం అండి. ప్రైజ్ ది లార్డ్. అమ్మ, నా వాయిస్ వినపడుతుందా? ఒకసారి థర్డ్ వర్స్ అమ్మా. ప్రభువా, నీ కటాక్షము నా మీద నున్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. నేను కొంచెం చాలు వాక్య భాగం చదివి సహకరించిన సోదరికి ప్రత్యేక వందనాలు. పిల్లరా, ఈ సందర్భాన్ని మనం చాలా మార్లు దేవుని మందిరాల్లో వ్యక్తిగతముగా అనేక మార్లు వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్న సందర్భం ఇది. అయితే మరొకసారి ఉదయకాల సమయంలో దేవుడు మనతో ఈ వాక్యాన్ని మాట్లాడటానికి
ప్రభువు తన వాక్యంలో నుంచి కొన్ని విషయాలను మనకు తెలియపరచడానికి ఈ వాక్యంలో నుంచి ప్రార్థనాపూర్వకంగా దేవుడు బయలుపరచిన ఉద్దేశాన్ని మనం ఒకసారి ఆలోచించేద్దాం. ప్రభువా, నీ కటాక్షము నా మీదనున్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. ప్రతి క్రైస్తవుని జీవితంలో ప్రార్థనలో మనము ఉపయోగించవలసిన మాట ఇది. ఈ మాటను మనము ఖచ్చితంగా మన ప్రార్థనలో దీన్ని జోడించాలండి. ఎందుకంటే ప్రభు యొక్క కృప కానీ తోడుగా లేకపోతే మన జీవితము శూన్యం. ప్రభువా, నీ కటాక్షము నా మీదనున్న ఎడల ఇప్పుడు నీ దాసుని మీరు దాటిపోవద్దు. అంటే దేవుడు ప్రతిరోజు నిన్ను నూతన పరచడానికి, ప్రతిరోజు నిన్ను ఆశీర్వదించడానికి, ప్రతిరోజు నీకు ఒక నూతనమైన కార్యము చేయడానికి ఆయన నీ ఎడల జరిగించడానికి ప్రభువులు వారు చూస్తూ ఉన్నారు. అయితే మనము దానిని ఖచ్చితంగా ఉపయోగించుకున్నట్లయితే మాత్రం ఒక గొప్ప ఆశీర్వాదాన్ని మనము పొందుకోవచ్చని ఈ మాటను బట్టి మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ సందర్భం అంతా మనకు తెలుసు. మమ్రే సింధూర వనంలో అబ్రహాం గారు ఎండవేళ అంటే మిట్ట మధ్యాహ్న సమయంలో ఆయన వేసుకున్న గుడారము ద్వారం దగ్గర కూర్చొని ఆలోచన చేసుకుంటూ ఉన్నారు. ఆ మమ్రే సింధూర వనములో ఇద్దరు మాత్రమే ఉన్నారు, అబ్రహాం గారు, శారం గారు. వారిద్దరూ ఉన్నారు. ఈయన ఎండవేళ ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు దేవుడు అతనికి కనిపించాడు. ఈ కాంటెక్స్ట్ చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేసినట్లయితే ముందేమో యెహోవా అతనికి కనబడెను అని వ్రాయబడి ఉందండి. అంటే దేవుడు అతనికి కనిపించాడు. ఉదాహరణకి జస్ట్ నా ఇమేజినేషన్, ఆయన దూరముగా ఉన్నప్పుడు ఒక వైట్ అంటే ఒక తెల్లని ఆకారంలో ఆయన కనిపించి ఉంటారు. ఓకే, నిజంగా ఆయన దేవుడు అని ఈయన ఖచ్చితంగా అనుకున్నారు. ఎందుకంటే అబ్రహాం గారికి దేవునికి ఒక చక్కని అటాచ్మెంట్ మనకి 12వ అధ్యాయంలోనే మనకు కనపడుతూ ఉంది. అంటే దేవుడు చెప్పిన స్వరాన్ని బట్టి ఆయన నువ్వు వెళ్ళు అంటే ఇంకా ఏమి మారు మాట మాట్లాడకుండా, ప్రభువా వారం టైం ఇవ్వండి, ఒక నెల రోజుల టైం ఇవ్వండి, ఆ ఇంట్లో కొన్ని సమస్యలు ఉన్నాయి, ఇంట్లో కొన్ని బాకీలు ఉన్నాయి, ఇంకా కొద్దిగా ఇదిగో మరి కొన్ని పనులు ఉన్నాయి, అవన్నిటిని కూడా నేను చక్కపరుచుకుని వెళ్తాను అని ఏమాత్రం కూడా సమయం అడగకుండా వెళ్ళిపోయినట్లుగా ప్రభువు చెప్పిన మాటను పట్టుకొని వచ్చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వారు వచ్చి ఎక్కడ స్థిరపరచబడ్డారంటే మమ్రే సింధూర వనం దగ్గర స్థిరపరచబడ్డారు. అక్కడ ఒక చిన్న టెంట్ వేసుకున్నారు. వాళ్ళిద్దరూ ఉంటూ ఉన్నారు అక్కడ దేవుని కొరకు ఆయన నిరీక్షణతో. అంటే ప్రభు వెళ్ళమన్నాడు, వచ్చేసాం, ఏంటి వాట్ నెక్స్ట్ అని వాళ్ళు దేవుని సన్నిధిలో ప్రతిదినం కనిపెడుతూ ఉన్నారు. అయితే ఆ రోజు ప్రభువు కనిపించేసరికి చాలా యాంగ్జైటీతో, చాలా సంతోషంతో, ఆనందంతో ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. మరి కొద్దిసేపటికే దేవుడు కనబడెను అని వ్రాయబడిన అంటే నాకు కనిపించాడు అనే ఆనందంతో ఉన్న ఆయన ఆ కన్నులెత్తి చూడగానే ముగ్గురు మనుషులుగా కనపడతా ఉన్నారంటండి. ముందేమో దేవుడు కనపడ్డాడు అని వ్రాయబడి ఉంది మొదటి వచనంలో. ఇక రెండో వచన భాగంలో మనకి ఏం కనపడుతుందంటే ముగ్గురు మనుషులు నిలువబడి ఉన్నారు, ఆయన ఎదుట నిలవబడి ఉన్నట్లుగా మనకు కనపడతా ఉంది. ఆ ముగ్గురు మనుషులు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అనుకోండి, లేకపోతే దేవుని దగ్గర నుంచి పంపబడిన దేవుని దూతలు అనుకోండి, మీరు ఏదైనా అనుకోవచ్చు. ఇక్కడ ఆ ముగ్గురు వ్యక్తులు వాళ్ళు రాగానే ఈయన వెళ్ళి వారిని ఎదుర్కొని పరిగెత్తి
నేల మట్టుకు సాగి వంగి, ప్రభువా నీ కటాక్షము మా మీదనున్న ఎడల, నా మీదనున్న ఎడల నీ దాసుని మీరు దాటిపోవద్దు. ఆల్రెడీ వచ్చారు కదా, నన్ను చూడడానికి వచ్చారు కదా, నా కుటుంబాన్ని దర్శించడానికి వచ్చారు కదా, మీరు ఏమాత్రము కూడా వెనుకడుగు వేయకుండా రండి అని ఆయన్ని, ప్రభువుని, లేకపోతే దేవుని దగ్గర నుంచి వచ్చిన ఆ దేవదూతలను ఆయన ఏం చేస్తున్నాడంటే ఆహ్వానిస్తూ ఉన్నాడు, ఇన్విటేషన్ ఇస్తూ ఉన్నాడు, ప్రాధేయపడుతూ ఉన్నాడు, బ్రతిమలాడుతూ ఉన్నాడు. ఇంకా ఏం చేస్తున్నాడంటే సాగిలపడి నమస్కరిస్తూ ఉన్నాడంటండి. ఎన్ని అద్భుతమైన ఆ భక్తిని అక్కడ ఆయన కనబరుస్తున్నాడండి. ఎంత అద్భుతమైన భక్తిని ఆయన కనబరుస్తున్నాడనే విషయాన్ని మనము ఈ లేఖన భాగాల ద్వారా మనము నేర్చుకుంటూ ఉన్నాం. ఇంకా ఆయన ఏమంటున్నాడంటే, అయ్యా ఇదిగో నేను కొంచెం నీళ్లు తీసుకుని వస్తాను, దయచేసి మీ కాళ్ళు కడుక్కోండి, ఇదిగో ఈ చెట్టు క్రిందట అలసట తీర్చుకోండి. ఎందుకంటే ఆయన దగ్గర అక్కడ కుర్చీలు లేవు, చెట్టు కిందే కూర్చోండి మీరు, చల్లగా ఉంది వాతావరణం, ఇక్కడ కూర్చుంటే మేము నీ దాసుడికి మీరు అవకాశం ఇస్తే ఈరోజు కొంచెం ఆ చిన్న ఆతిథ్యాన్ని, లేకపోతే ఒక చిన్న విందును మీ ప్రాణాలు తెప్పరిల్లడానికి ఈ మిట్ట మధ్యాహ్న సమయంలో వచ్చారు కనుక చిన్న ఆతిథ్యాన్ని నేను సిద్ధపరుస్తాను, కొన్ని నిమిషాలు కొంత సమయము దయచేసి నాకు ఇవ్వండి అనగానే వెంటనే పరుగున గుడారములో ఉన్న శారమ్మ దగ్గరికి వెళ్ళాడు ఆయన. త్వరగా ఇదిగో అమ్మ మన ఇంటికి గెస్టులు వచ్చారు, నువ్వేం చేయాలంటే ఆ రొట్టెలను సిద్ధపరచు అనగానే ఆమె ఏం చేస్తుందంటే ఏకంగా 3 మానికలు, అంటే ఉదాహరణకి ఒక మానిక వచ్చి 1 కిలో అనుకుందామండి, 1 కిలో అంటే 3 కేజీల పిండిని, వచ్చినలేమో 3, 3 కేజీల పిండిని సిద్ధపరిచి చపాతీలు చేసేసిందండి. చపాతీలు చేసింది. సరే, ఈయన వెంటనే పరుగున వెళ్ళాడు. ఈయన శారమ్మ గారేమో చపాతీలు చేసే పనిలో ఉంటే, ఈయన మరి పశువుల మందకు వెళ్ళి ఒక మంచి ఒక దూడను తెచ్చి పనివానికి అప్పగించారంటండి. అయ్యా దీన్ని శుభ్రం చేసి మరలా మా దగ్గరికి తీసుకుని వస్తే దీన్ని నేను తయారు చేయాలి, వండాలి, నా దగ్గరికి, నా ఇంటికి వచ్చిన గెస్ట్లకి నేను సిద్ధపరచాలి ఆతిథ్యము అని ఎంతో సంతోషముతో, ఆనందంతో ఒక శ్రేష్టమైన బలమైన ఏడాది దూడను తెప్పించి, లేత దూడను తెప్పించి వారి కొరకు విందు చేయించడానికి ఆయన సిద్ధపడ్డాడండి. సరే, అది కూడా సిద్ధమవుతూ ఉంది. దాన్ని దాన్ని సిద్ధపరిచిన తర్వాత ఇంకా ఇవి రొట్టెలు, ఎన్వి, ఇంకా వెన్న, పాలు, ఇవన్నిటిని సిద్ధపరిచి వారికి వచ్చిన 3 కూడా ఆతిథ్యాన్ని చాలా షార్ట్ టైంలో వీళ్ళిద్దరూ కలిసి ఒక పనివాడు సహాయంతో ఒక అద్భుతమైన విందుని ఏర్పాటు చేశారంటండి. వారు చక్కగా తిని సంతోషించి ఆనందించి ఇక అలసట తీర్చుకుని వెళ్ళిపోదాము అని అనుకుంటూ అలా కొంత సమయం గడిచిన తర్వాత వాళ్ళతో ఏం మాట్లాడుతున్నారంటే, అయ్యా వచ్చే సంవత్సరానికి నీంటిలో శారమ్మ ఒడిలో ఒక కుమారుడు ఉంటాడు అని ఒక అద్భుతమైన ఆశీర్వాదపు వచనాన్ని పలికి వారు సిద్ధపడి వెళ్ళాలనే ఆలోచన కలిగి ఉన్నారు. ఈ మాట ఎప్పుడైతే వారి నోట నుంచి వచ్చిందో, ఆ 3 మనుషుల నోట నుంచి వచ్చిందో, వాళ్ళిద్దరికీ కొంత డౌట్ వచ్చింది. అబ్రహాం గారికి మనసులో డౌట్ ఉంది. ఇక శారమ్మ గారు అయితే ఏకంగా నవ్వుకుంటూ ఉందండి గుడారంలో. ఈ వయసులో నాకు పిల్లలేంటి, ఈ వయసులో నాకు పిల్లలు పుడతారా అని అనుకుంది. కానీ దేవునికి అసాధ్యమైనదంటూ ఏమీ లేదు కదా అని
వారితో మాట్లాడుతూ దేవునికి సమస్తము సాధ్యం, మీరు విశ్వసించండి, మీదిటికి ఒక ఘనమైన ఆశీర్వాదాన్ని దేవుడు మీ ఇద్దరి పక్షముగా స్థిరపరిచి ఉన్నాడు అని మరలా ఆ మాటని రిపీట్ చేయగానే వారు విశ్వసించారు, నమ్మారు. కనుక ఆ ఆతిథ్యము ద్వారా అక్కడ వాళ్ళు ఏం పొందుకున్నారంటే ఆ కుటుంబంలోనికి ఒక దీవెన వచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఇంకా రెండవది, అసలు వాళ్ళు ఏ పని మీద వచ్చారు అంటే, వీళ్ళు రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే సొదొమ గొమొరాను అగ్ని గంధకాలతో కాల్చేయడానికి వచ్చారు. సొదొమ గొమొరాను అగ్నితో కాల్చివేయడానికి వచ్చిన వారు వెళ్ళడం సొదొమ గొమొరాకు వెళ్ళకుండా అబ్రహాము దగ్గరికి వచ్చి కొంత సమయం గడిపి ఆయన ఇచ్చిన ఆతిథ్యం స్వీకరించి వారికి ఒక చక్కని బహుమానాన్ని ఇచ్చి, సరే ఈ మాటను మనం ఎందుకులే దాచిపెట్టడం, మనం ఏ పని చేయాలనుకుంటున్నామో ఆ పనిని కూడా నా స్నేహితుడైన అబ్రహాముకి తెలియపరచాలని దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది కనుక ఆ మాటను అబ్రహామునకు తెలియచేసినప్పుడు, ఇదిగో మేము పలానా పని మీద వచ్చాం, సొదొమలో ఉన్న ఆ భయంకరమైన పాప స్థితిని బట్టి ఆ పట్టణాన్ని మేము కాల్చివేయబోతా ఉన్నాం, ఆ పట్టణాన్ని మేము నాశనం చేయబోతా ఉన్నాం అనేటాడికి ఆయన గుండె పగిలిపోయిందంటండి. అబ్రహాం గారి గుండె పగిలిపోయిందంటండి. ఎందుకో తెలుసా? తన అన్న సహోదరుడైన లోతు తన కుటుంబము తన బిడ్డలతో ఆ స్థలములో ఆ ప్రాంతంలో నివాసం ఉంటూ ఉన్నాడు. ఎప్పుడైతే ఈ మాట చెప్పారో, మేము సొదొమను నాశనం చేయడానికి వచ్చామని చెప్పగానే దేవునితో ప్రాధేయపడడం ప్రారంభించాడండి. దేవునితో ఎంతగానో బ్రతిమలాడడం ప్రారంభించాడు. ఇదేంటి ప్రభువా, ఎంతమంది నీతిమంతులుంటే మొత్తం పట్టణాన్ని కాల్చేస్తావా అని ఆయన ప్రారంభించాడండి. ప్రార్థనలు ప్రారంభించాడు, రిక్వెస్ట్ చేస్తున్నాడు, ప్రాధేయపడతా ఉన్నాడు. ఒక 50 మంది నీతిమంతులు ఉంటే ఆ పట్టణాన్ని నువ్వు పాడు చేయవు కదా అంటే దేవుడు ఓకే అనేసాడు. ఆ పట్టణంలో ఇదేంటి ఇంచుమించు 1,00,000 మంది ఉంటారు, ఆ 1,00,000 మందిలో కనీసం 50 మంది అయినా విశ్వాసులు ఉండరా అన్న ఉద్దేశం మీద అబ్రహాం గారు నోరు జారి 50 మంది అన్నారు. ఇంకా దేవుడు ఎప్పుడైతే ఓకే అన్నారో, బాబోయ్ ఏంటి 50 మంది కూడా ఉండరేమో అని 45 మంది అన్నారండి. దానికి కూడా దేవుడు ఓకే అన్నారు. దేవా, ఈయన మనసులో మళ్ళీ కంగారు వస్తుంది. ఈ 40 మంది అయినా ఓకే అన్నాడంటే అక్కడ ఉన్నారో లేదో అని 40 అంటున్నాడు, 30 అన్నాడు. చివరికి 10 మంది దగ్గరికి వచ్చేసాడండి. అయ్యా పట్టణంలో 10 మంది విశ్వాసులు ఉంటే ఆ పట్టణాన్ని కాపాడుతారు కదా అని చివరిగా మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాను అంటే ఆయన ఏమంటున్నాడంటే, 10 మంది నీతిమంతులు ఉన్న పట్టణాన్ని నేను నాశనం చేయను అని దేవుడు మాట్లాడారండి. ఈయన కొంచెం ధైర్యంగానే ఉన్నారు. ఎందుకంటే ఆయన కాల్కులేట్ చేసుకుంటాడు, వీళ్ళ 4 ఉన్నారు, ఖచ్చితంగా మరి నా సోదరుడు లోతు తన కుమార్తెల వివాహపు వయసు వచ్చింది కదా, వాళ్ళకి పెళ్ళిళ్ళు అయితే లేకపోతే పెళ్ళిళ్ళకి సిద్ధంగా ఉంటే వాళ్ళ ఫ్యామిలీలు కూడా ఒక నలుగురు ఉంటారు. ఇలాగా వీళ్ళన్నా ఖచ్చితంగా ఉంటారు కదా అని ఆ 10 మంది నీతిమంతులను బట్టి పట్టణాన్ని కాపాడడానికి ఎంతో ప్రయత్నం చేశాడండి అబ్రహాము. ఈ వాక్యాన్ని బట్టి నీవు నేను ఏమి నేర్చుకోవాలంటే, మనము ఇతరుల క్షేమము కొరకు ప్రార్థించే కృపను మనము కలిగి ఉండాలండి. ఇతరుల కొరకు ప్రార్థించే కృపను మనం కలిగి ఉండాలి. అబ్రహాం చేసిన ప్రార్థన ద్వారా లేదు దేవుడు నాకు ఇచ్చాడు కదా, ఒక అద్భుతమైన ఆశీర్వాదం ఇచ్చేసాడు, నేను పెట్టిన ఆతిథ్యానికే నా ఇంట్లో కొడుకుని పుడతాడనేసి చెప్పేశాడు. ఇంక మనకే ఆ పక్కింటోడితో పని ఏముంది, ఎదురింటోడితో పని ఏముంది, సొదొమ గొమొర ఎలా నాశనం అయిపోతే నాకెందుకు అని ఆయన అనుకోలేదండి. చాలా ప్రాధేయపడ్డాడు, చాలా బ్రతిమలాడాడండి ఆయన.
చివరికి 10 మంది విశ్వాసులను బట్టి ఆ పట్టణాన్ని నాశనం చేయడానికి దేవుడు వాగ్దానం చేశాడు. కానీ ప్రియులారా, ఆ పట్టణం అంతా వల వేసి వెతికినా కానీ 10 మంది నీతిమంతులు లేరంటండి. 10 మంది నీతిమంతులు లేరంటండి. అలా అని దేవుడు లోతు కుటుంబాన్ని విడిచిపెట్టలేదండి. 10 మంది లేరు కదా అనేసి మొత్తం పట్టణాన్ని తగలబెట్టలేదండి దేవుడు. ఏం చేశాడంటే లోతు కుటుంబాన్ని, ఆ నలుగురిని కూడా బయటికి తీసుకుని వచ్చాడండి. అంటే నువ్వు అడిగిన సంఖ్య అక్కడ లేకపోయినా కానీ నీ మనసులో ఏ ఉద్దేశంతో మనం అడుగుతున్నామో ఆ ఉద్దేశాన్ని ఎరిగిన దేవుడండి ఆయన. మన హృదయంలో ఉన్న ఉద్దేశము దేవునికి తెలుసు కనుక అబ్రహాము ఎంత ప్రాధేయపడ్డాడు ఈ పట్టణాన్ని కాపాడాలని. కానీ ఇక్కడ 10 మంది విశ్వాసులు కూడా లేరే, 10 మంది నీతిమంతులు కూడా లేరే అని దేవుడు కూడా, ఆయన కూడా తన మనసులో ఒక వేదన ఉంటుంది ఖచ్చితంగా. అయితే ప్రియులారా, అక్కడ ఆ నలుగురిని ఆ స్థలములో నుంచి, ఆ సుధమ ప్రాంతములో నుంచి బయటికి తీసుకుని వచ్చి దేవదూతలు బయట విడిచిపెట్టి మీరు వెనకకు తిరగవద్దు, ముందుకు సాగండి అన్నారు. ఇంకా అక్కడ ఆ సిచ్యుయేషను మనకి ఏం జరిగింది అన్నది మనందరికీ తెలుసు. ఇంక దాని వివరణకి నేను వెళ్ళట్లేదు. ప్రియులారా, అంటే అబ్రహాము ఆతిథ్యం ఇవ్వడం ద్వారా తన కుటుంబంలోనికి ఒక అద్భుతమైన ఆశీర్వాదం వచ్చింది. రెండవది, తన యొక్క కుమారుని కూడా, లోతు కుటుంబాన్ని కూడా రక్షించుకోగలిగాడండి. ఈరోజు దేవుని పిల్లలమైన మనము దేవుని సన్నిధిలో ఆతిథ్యము అనగా దేవుణ్ణి స్తుతించడంలోను, దేవుణ్ణి ప్రేమించడంలోను, మన భక్తిని కనపరచడంలోను, దైవ సేవకుని ప్రేమించడంలోను మనము చూపించే ఆ గొప్ప ప్రేమ నీ జీవితాన్ని, అలాగే నీకున్న బంధువర్గాన్ని కూడా దేవుడు కాపాడుతాడు. దేవుడు ఒక నిశ్చయమైన ఆశీర్వాదం ఇస్తాడు అని ఈ వాక్య లేఖన భాగం ద్వారా మనకు కనబడుతూ ఉందండి. మరొక చిన్న సందర్భాన్ని కూడా మీ ముందు నేను జ్ఞాపకం చేసి నా మాటలు ముగించాలని ఆశపడుతూ ఉన్నాను. యెహోషువ గ్రంథంలో 2వ అధ్యాయంలో ఒక్క మాట